వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. అదే టొమాటో మీల్ మేక్ రైస్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని ఫుల్ వేడి చేసుకోండి. కొంచెం మీల్ మేకర్ తీసుకొని వాటర్లో హీట్ చేసుకోవాలి. మీకు తగినంత మీల్ మేకర్ తీసుకోవచ్చు. మీల్ మేకర్ లేకపోయినా వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీల్ మేకర్ హీట్ అయ్యాక మీల్ మేకర్ డబుల్ సైజ్ అవుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ప్యాన్ వేడెక్కాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ముందు మనం వేడి చేసుకున్న మీల్ మేకర్ని వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసేసుకుందాం. పెద్ద టొమాటోస్ అయితే 4 తీసుకోండి, చిన్నవైతే ఒక 5 తీసుకోండి. మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి టొమాటోస్. ఇంకా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ మగ్గిపోయాయండి. ఇలా ఫుల్ టమాటోస్ స్మాష్ లాగా అయిపోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ అన్నీ ఇలా మగ్గిపోవాలండి, ఫుల్ స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పౌడర్ వేసుకుందాం. ఆల్రెడీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, అలానే మనకు తగినంత సాల్ట్, అలానే కొంచెం పసుపు తీసుకోవాలి, అలానే 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. ఇవంతా దీంట్లో మిక్స్ చేసేసి ఫ్రై చేసుకుందాం. మీకు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాటర్ తీసేసి పెట్టుకున్న మీల్ మేకర్ని దీంట్లో వేసేద్దాం. ఇది వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇది ఫ్రై అయ్యాక మనం వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్కి 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది బాస్మతి రైస్ అండి నేను తీసుకుంది. మీరు నార్మల్ రైస్ తీసుకునేట్లుంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాటర్ ఫుల్ బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యాక మనం రైస్ యాడ్ చేసుకుందాం. చూడండి ఇలా బాయిల్ అయిపోవాలి. ఫుల్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని ఆల్రెడీ 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ని దీంట్లో వేసేద్దాం. బాస్మతి రైస్ అంతా వేసేసాక మెల్లగా కలుపుకోండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. ఇలా కలిపేసాక మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ ఒక 2 టైమ్స్ కలుపుకోవాలి. అంతే అండి, అయిపోయింది. నాకైతే కరెక్ట్గా 15 మినిట్స్ పట్టిందండి. 15 to 10 మినిట్స్ పట్టింది. ఇలా పొడి పొడిగా రైస్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి. హ్యాపీగా ఇలా కుక్కర్లో చేసేసుకోవచ్చు. త్వరగా కూడా అయిపోతుంది. జస్ట్ 1 విజిల్ పెడితే సరిపోతుంది. టమాటో రైస్ వేడి వేడిగా ఇలా వడ్డించుకొని తినేసేయండి.